వందనాలండి. ఈరోజు 29 జనవరి విశ్వాసంతో కూడిన ప్రార్థన గురించి మాట్లాడుకుందాం. యేసు ప్రభు చెప్పిన మాట మత్తయి 21:22, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురు. కొంతమంది ప్రార్థిస్తుంటారు, ఏదన్నా రిక్వెస్ట్ అడిగి ఇది జరిగినందుకు స్తోత్రం ప్రభువా. మరి వాళ్ళ మీద వాళ్ళకి ఎంత విశ్వాసం ఉందో చూడండి. ఎందుకు వాళ్ళు అట్లా మాట్లాడతారంటే వాళ్ళ దేవుని చిత్తం తెలుసు, వాళ్ళు చేసే ప్రార్థన దేవుని చిత్తానుసారమై ఉంటుందని నమ్మకం ఉంది కాబట్టి, విశ్వాసం ద్వారా అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఆ మాట అనగలరు. మనమందరూ కూడా ఆ స్టేజ్కి ఎదగాలి. ఎస్ లార్డ్, వాట్ వీ నీడ్ యువర్ గివింగ్. మీరు ఇచ్చేటి అన్నీ మాకు కావాల్సినవి ఇస్తారు. మా తండ్రికి మాకేం కావాలో తెలుసు అనే విశ్వాసం మనలో ఉండాలి. మేఘం నుండి వెలువడిన ఒక చిన్న వర్షపు బిందువే తిరిగి ఆవిరగట వల్ల మేఘంలోకి వెళ్ళిపోతుంది కదా. మరి మన ప్రార్థనలు ఇంకెన్ని ఫలితాలతో వెనుదిరిగి వస్తాయో ఆలోచించండి. యేసుక్రీస్తు అన్ని వేళలా ప్రార్థిస్తూ తన శిష్యులకు ప్రార్థించడం నేర్పిస్తున్నాడు. యేసుప్రభు శిష్యులు ఆయన రెండు కోరికలు కోరారు. ప్రార్థన నేర్పించమని, తమ విశ్వాసం పెంచమని. యేసయ్య ప్రతిదాని కొరకు తన తండ్రిపై ఆధారపడ్డాడు. ఏదైనా ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకున్నటకు ముందు రాత్రంతా తండ్రితో ప్రార్థనతో గడిపాడు. ఈ లోకంలో మన తల్లిదండ్రులు కూడా పదే పదే మన అవసరాల కొరకు అడుగుట ప్రోత్సహించరు. కానీ మన దేవుడు ఎంత ప్రేమామయుడంటే ఓర్పుగా మన ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు. ప్రార్థన చాలా శక్తివంతమైనది, కానీ దేవుడు తన సమయంలో ఇస్తాడు, మన సమయం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన సమాధానం కొరకు ఓర్పుతో ఎదురు చూడాలి. తగిన సమయం కొరకు ఓర్పు విడవకుండా ఎదురు చూచుటకు నేర్చుకున్నవాడు ధన్యుడు. ఎందుకంటే దేవుని సమయం శ్రేష్టమైనది. ఎప్పుడూ త్వరగా కానీ ఆలస్యంగా కానీ జరగదు. ఏం జరిగినా మన మంచికే. ఆస్వాల్డ్ చేంబర్స్ అనే గొప్ప బోధకుడు, దైవశాస్త్ర నిపుణుడు ఈ విధంగా అంటున్నాడు, మనం మామూలుగా ప్రార్థనను చివరి అస్త్రంగా వాడుతాం, కానీ అది మన ఆత్మరక్షణలో మొదటి ఆయుధంగా ఉండాలని దేవుని కోరిక. ఏమీ చేయలేని పరిస్థితిలో ప్రార్థిస్తాం, కానీ ఏ పనైనా మొదలు పెట్టకముందే ప్రార్థించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని చిత్తమైతే మనం ఏదైనా ఎన్నైనా అడగచ్చు, పొందుకుంటాం. ఎవరు ప్రార్థించినా విశ్వాసం అనే తాళం కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 11:6లో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని రాయబడింది. విశ్వాసం లేని విశ్వాసిని అన్ని వనరులు ఉన్నా కూడా కొనేవారు లేని ఒక పెద్ద దుకాణంతో పోల్చొచ్చు. పెద్ద షాప్ ఉందండి, అన్ని సామాన్లు ఉన్నాయి, కొనేవాళ్ళు లేకుంటే వేస్ట్ కదా. మన హృదయాలు విశ్వాసంతో నింపుకోవాలి. మనలో చాలామంది వారికి కావాల్సిన వాటి కొరకు రాత్రింబగళ్ళు ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తుంటారు. కానీ హృదయ అంతరంగంలో చిన్న అనుమానం తచ్చాడుతూ ఉంటుంది. అడిగింది దొరక్కపోయినా నిరుత్సాహపడద్దు. నీకేం కావాలో దేవునికి తెలుసు. కేవలం విశ్వాసం కలిగి ఉండాలి. అదే మనం ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రం ప్రభువా, విశ్వాసం అనేది ప్రతి ప్రార్థన వెనుక ఉండాలి. అటువంటి విశ్వాసం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.